తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదు అపహరించిన కేసును పార్వతీపురం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పార్వతీపురం మంజం జిల్లా అదనపు ఎస్పీ మనీషా రెడ్డి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకు పార్వతీపురం ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద బంగారు కడ్డీలు ఉన్నాయని వాటిని తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో ఈ నెల 7వ తేదీన నగద్తో అడ్డూరి వలస గ్రామం వద్దకు వచ్చిన శ్రీనివాసరావుపై ముందస్తు పథకం ప్రకారం దాడి చేసి గాయపరిచి అతని వద్ద ఉన్న 2 లక్షల రూపాయల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ సందర్భంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఒడిశాకు చెందిన మేనకా నారాయణరావు అలియస్ రాజు ఓపికగా గుర్తించి అడ్డూరి వలస ఘటనలో తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 60,000 రూపాయల నగదు, నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో 3 నిందితులు పరారులో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అరెస్ట్ అయిన వారిపై గతంలో కూడా పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సో జూన్ 7వ తేదీ సాయంత్రం శ్రీనివాసరావు అనే అతను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ ఏంటి అంటే, ఇతన్ని రాజు అనే ఒక వ్యక్తి డబ్బులు ఇప్పిస్తాను, బంగారం తక్కువ ధరకి ఇప్పిస్తాను అన్న నెపంతో విజయవాడ నుంచి ఇక్కడికి పిలిపించాడు. సో అతన్ని అడ్డూరి వలస దగ్గరికి రాజు ఇంకా ఒకతను తీసుకొని వెళ్ళారు బైక్ పైన. అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ పామ్ ఆయిల్ తోటలో అతన్ని అడ్డగించి అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు దొంగతనం చేశారు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది రాబరీ కేసు కాబట్టి ఇన్స్పెక్టర్ గారు ఐఓగా ఉన్నారు. సో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ దారిలో వెళ్ళేటప్పుడు అడ్డగించడం అన్నది ఒక పెద్ద క్రైమ్ లాగా కన్సిడర్ చేసి 3 టీమ్స్ని వెంటనే ఫామ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎస్పీ సార్. సో ఆ 3 టీంలు నారాయణపట్నం, బందిగాం, ఈ ఒరిస్సా తదితర ప్రాంతాల్లో కూడా తిరగడం జరిగింది. ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళని ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి ఇంట్రాగేట్ చేస్తూ ఒక 10 డేస్ వీళ్ళంతా తిరగడం జరిగింది. అందులో నిన్న వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది నిందితులని. ఒకరు వచ్చేసి ఈ రాజు అని చెప్పి మీనక మహేష్ అని ఉన్నారు, మీనక నారాయణరావు అలియాస్ రాజు అని ఒకతను ఉన్నారు, ఇంకొకరు ఓబికా సన్ను అని ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకో 3 కూడా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ ఆచూకీ మాకు ఇంకా తెలియలేదు. వాళ్ళ 3 కోసం కూడా గాలింపు చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఈ 5 వ్యక్తులు కలిసి ఇదే కేసు కాకుండా ఇంకా 2 కేసులు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇద్దరిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 3 వ్యక్తుల్ని గాలింపు చర్యలు చేస్తున్నాము.